ఆయన ఏమనుకున్నాడు తెలుసా? చూడకపోయిన ఆయన కనుక నన్ను చూస్తే అతడు ప్రవక్త అని నేను నమ్ముతాను. ఆయన వెళ్తా ఉన్నాడు, ఒక చనిపోయిన పిల్లవాడిని తీసుకొచ్చారు. మెల్లగా ఆయన ప్రార్థన చేస్తే లెగిసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎన్నెన్నో కార్యాలు అక్కడ చూస్తూ ఉన్నాడు. నిజంగా ఈయనలో ఏదో ఉందే, ఇంతవరకు మన పరిసయ్యంలో లేదు, డాక్టర్లో లేదు, రెవరెండ్లో లేదు, బిషప్లు కానుకలు అయితే ఎంచుకుంటున్నారు కానీ ఏ కార్యం అక్కడ జరగట్లేదు. ఈయనలో ఏదో జరుగుతుంది. ఆమేన్. ఇక్కడ ఈయన చేయి పెడితే బాగుపడుతున్నారు. ఇంకా మెల్లగా చెట్టు కిందకు వస్తున్నాడు. డింగ్ 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 కరెక్ట్గా ఆగాడండి. అయితే జక్కయ్య కనపట్లే ఎవరికి. అసలు ప్రజలు జక్కయ్యను చూసే పరిస్థితే లేదు. కరెక్ట్గా ఆగి తలపైకెత్తి, జక్కయ్య నువ్వు ఎన్ని ఆకులు కప్పుకున్నా, ఎన్ని సిద్ధాంతాలు కప్పుకున్నా, ఎన్ని ఆకుల చోటను దాగోవాలనుకున్నా ఈరోజు నా నుండి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఆలోచించేది, నువ్వు నీ భార్య ప్రార్థించేది, నీ ఇంట్లో జరిగే ప్రతి విషయము నేను ఎరుగుతున్నాను. కాబట్టి నువ్వు దిగు, త్వరగా దిగు.